హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నా డే రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. ఇంకా ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను బ్లాక్ బీడ్స్ మేకింగ్ చూయించాను. చాలా రిక్వెస్ట్ వ్లాగ్ అనమాట. చాలా చాలా అడుగుతున్నారు అది ఎలా మేక్ చేశారో ఒకసారి క్లియర్‌గా చూయించండి అని వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ కింద క్యారెట్ ఇడ్లీ చేశానండి. మధ్యలో ఒక కాజు అలా పెట్టేసి కొంచెం ఇష్టంగా తింటారు కదా పిల్లలు అన్నట్టుగా ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంకా తర్వాత రొటీన్‌గా ఉండే పనులు, క్లీనింగ్స్ అవన్నీ ఉంటూనే ఉంటాయి కదా! ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. సమ్మర్ హాలిడేస్ అయ్యేసరికి ఏదో ఒక హెల్పింగ్ అనేది ఉంటుంది ఇంట్లో. ఫ్రిడ్జ్‌లో వాటర్ అనేది నేను చాలా తక్కువ. కానీ వీళ్ళసలు వినట్లేదు. ఎప్పుడో ఒకసారి లైట్‌గా పెట్టుకొని కొంచెం ఫ్రిడ్జ్ వాటర్, నార్మల్ వాటర్ కలుపుకొని తాగుతున్నారు. నాకైతే అది కూడా తాగడం అసలు ఇష్టం లేదు వాళ్ళు. కుండలో చక్కగా తాగొచ్చు కదా అని. అలాగే ఇంకా వంట కూడా స్టార్ట్ చేశా అనమాట. బెండకాయలున్నాయి. ఫ్రై చేద్దాం అనుకున్నా ముందు. మళ్ళీ తర్వాత రసం పెట్టేసి ఇంకా కర్రీలాగా చేస్తే 2 పూటలకి సరిపోతుంది గదా అని ఇవాళైతే ఈ కర్రీ చేస్తున్నాను. ఇవన్నీ మెయిన్ కట్ చేసుకోవడమే ఒక పని. తర్వాత వంట అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇటువైపున రసం పెడుతున్నాను. రసం కోసం టమాటాలు అవి మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. ఉడికించకుండా కొంచెం పచ్చి టమాటాలతోనే ఇలా చేస్తూ ఉంటాను. అలాగే కూరగాయలు కడిగిన నీళ్ళు, కట్ చేసినవి అవి ఉంటాయి కదా! ఆ బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ ఒక చోట స్టోర్ చేస్తాను. ఇందులో ఉన్న కూరగాయల ముక్కలు ఇవన్నీ తీసి పక్కన పడేసి మళ్ళీ ఈ ముక్కల్ని కూడా నేను పైన బకెట్‌లో ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఏమో ఈ వెజిటబుల్స్ అలా వేసేసి మొక్కలకి పెడతా అనమాట. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా! బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు వాటన్నింటిని ఇలా మొక్కలకి ఇచ్చేస్తాను. మనం ప్రత్యేకంగా వేరే ఫెర్టిలైజర్స్ అలాంటివేమి అవసరం లేదు. బియ్యం కడిగిన నీళ్ళు చాలా మంచిది మొక్కలకి. అలాగే టీ పౌడర్ కూడా మనం ఫిల్టర్ చేసింది వేస్తూ ఉంటారు. అలా మనం వాడింది అలా పచ్చిగా ఉన్నది అసలు వేయకూడదంట. బూజొచ్చేసి దానివల్ల ఫంగస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంటదంట మొక్కలకు. అందుకని నేను అది మానేశాను. ఓన్లీ ఎగ్ షెల్స్ తర్వాత ఇదిగోండి ఇలాంటి వాటర్ అవి ఇస్తూ ఉంటాను. నేను అలా పని చూసుకొని వచ్చేసరికి ఇటువైపు రసం కూడా మరుగుతూ ఉండింది. చాలా ఈజీ ప్రాసెస్. మిరియాలు వేసి చేశా అనమాట కొంచెం గొంతుకు బావుంటుంది అని. అటువైపున కర్రీ కూడా రెడీ అయిపోయింది. అయితే రీసెంట్ డేస్‌లో ఈ బ్లాక్ బీడ్స్ మేకింగ్ వీడియో నేను పోస్ట్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుందండి. నేను వీలైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. అందులో ఈ మోడల్ కాకుండా వేరే 2 టైప్స్ ఆఫ్ చూయించాను. కానీ ఈ టూలిప్ బీడ్స్ మేకింగ్ అయితే అడుగుతున్నారనమాట. అందుకని నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో, దీనికోసం సెపరేట్ వీడియో కాకుండా ఇలా వ్లాగ్‌లోనే యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఏదైనా అంటే ఇంట్లో పనులవి చేసుకున్న తర్వాత ఖాళీగా ఉంటాం కదా! సో, మన కోసం మనం ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది. అందుకని ఇలా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నానండి. మనం మంగళసూత్రంలో వేసుకుంటాం కదా! అలాంటివి. ఇంకా నీడిల్ విషయానికొస్తే ఇది చాలా సన్నటిది. మనకి ఫ్రంట్ ఎలా అయితే ఈజీగా ఎక్కేసిందో బ్యాక్ సైడ్ నుండి కూడా ఈజీగా రిమూవ్ అయిపోవాలన్నమాట. అలాంటి నీడిల్‌ని మీరు చూస్ చేసుకోవాలి. ఇదొచ్చేసి స్క్రూ. మనం బ్యాక్ సైడ్ మనం నాట్ చేసుకుంటాం కదా! అలాంటి స్క్రూ అనమాట. మీరు ఇటువంటిదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే వేరే కొండి టైప్ ఉంటుంది. అది కూడా యూజ్ చేయొచ్చు. ఇదొచ్చేసి పాలిస్టర్ థ్రెడ్. ఎలాంటి థ్రెడ్ యూజ్ చేస్తున్నారు అని చాలా సార్లు అడుగుతున్నారు. నేను ఆ వీడియోలో చాలా క్లియర్‌గా చూయించాను. అందుకే చెప్తానండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది కదా! దీన్ని పాలిస్టర్ థ్రెడ్ అంటారు. ఓన్లీ ఇలాంటి బీడ్స్ గానీ, ఏవైనా చైన్ మేకింగ్‌కి గానీ మీకు కావాలి అనుకుంటే మీరు షాప్‌లో అడిగినా ఇచ్చేస్తారనమాట. అయితే ఈ మెటీరియల్స్ అన్నీ గూడా నేను మగ్గం వర్క్ మెటీరియల్ షాప్‌లో తీసుకున్నాను. అన్నీ గూడా ప్రైస్ తక్కువే ఉంటాయి. బిలో రూ. 10 అలా అలా ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే నేను ఈ నాట్ చూపిస్తున్నాను. ఈ స్క్రూని ఎలా టై అప్ చేస్తానో చూపిస్తాను. 2 వరుసలు బ్లాక్ బీడ్స్ కాబట్టి 2 వరుసల దారంని ఫస్ట్ స్క్రూలోకి తీసి అలాగే ఒక్క బ్లాక్ బీడ్‌ని ఒక్క లైన్‌లోకి తీసి ఇక్కడ నాట్ వేసేస్తున్నాను. ఇలా ఒక 2, 3 నాట్స్ వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఈ వైట్ థ్రెడ్ ఉంటుంది గదా! దాన్ని కట్ చేయకుండా లాస్ట్‌లో ఒక్కసారి మనం మంట లాంటిది ఏదైనా వేడి లాంటిది చూయించామంటే ముడుచుకుపోతుంది. ఇంకా అది అనేది మనకు స్క్రూ లోపలికి వెళ్ళిపోతుందనమాట.
ఇలా బీడ్ వేయడం వల్ల మనం వేసిన నాట్ బీడ్ లేకుండా వేస్తే బయటకి అలాగే వచ్చేస్తుందనమాట హోల్ నుండి. సో ఇప్పుడనేది ఇలాగా లాక్ అయిపోతుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీకు కొండి టైప్ కావాలంటే కూడా కింద తప్పకుండా చూడండి వీడియోని, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో మనం ఇంట్లోనే చాలా టైప్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ చైన్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నీడిల్ని చూసారు కదా, ఇలా మనకు ఒక్కొక్క పూస ఎక్కించాలి అంటే చాలా చాలా టైం పడుతుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఒక 20 వరకు ఇలా తీసుకున్నాను. సో కౌంట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మధ్యలో ఒక గోల్డ్ బీడ్ని యాడ్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది మహా అంటే మనకు ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతేనండి ఇలా మేకింగ్ చేయడం కోసం. మనం చాలా తక్కువ ప్రైస్లో ఇవన్నీ మెటీరియల్స్ తెచ్చుకోవచ్చు. ఎక్కువ చైన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క చైన్ మనం షాప్లో అడిగినా ఈజీగా 500 బిలో అలా ఉంటుందన్నమాట. సో ఇలా ఒక 20 వచ్చేసి బ్లాక్ బీడ్స్ తీసుకున్న, ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ కంటిన్యూస్లీ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 20 బ్లాక్ బీడ్స్, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, ఇలాగే చైన్ అంతా మేక్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇలాంటివి ఒక 7 బాల్స్ అలా రావాలన్నమాట. ఇలా 2 వరుసలు ఎక్కించిన తర్వాత మిడిల్లో మనకి టూలిప్ బీడ్స్ వస్తాయి కదా, ఆ బీడ్స్ని ఎలా యాడ్ చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇలా లైన్స్ అయిన తర్వాత ఫస్ట్ టూలిప్ బీడ్ వచ్చేసి నేను 2 వరుసల దారంని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి మనకు మిడిల్లో రావాలి కాబట్టి 2 లైన్స్ని కూడా ఇలా తీసుకోవాలి. ఒక టూలిప్ బీడ్ అలాగే ఒక పర్ల్ తీసుకున్నాను. మనకి పర్ల్ అండ్ టూలిప్ బీడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు టూలిప్ బీడ్ పక్కన ఈ పర్ల్కి బదులుగా వేరే వెల్వెట్ బీడ్స్ అని చాలా మోడల్స్ మీకు దొరుకుతాయి, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ వన్ లాగా సేల్ చేస్తూ ఉంటారు. వీటి ప్రైజెస్ కూడా నేను ఆ వీడియోలో చెప్పానండి, మీరు చూసేయండి, మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఒక పర్ల్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా టూలిప్ బీడ్ తీసుకొని ఒక గోల్డ్ బీడ్ని యాడ్ చేశాను. సో సేమ్ డిజైన్ కావాలి అన్నారు కాబట్టి చూపిస్తున్నా. ఇటువైపున కింద గోల్డెన్ బీడ్ ఉంది కదా, దాన్ని వదిలేసాను అనమాట. ఒక్క వరుసనే తీసాను, ఇంకొక వరుస గుండా ఇలా టూలిప్ బీడ్ నుండి నిడిల్ని తీసాను. అప్పుడు మనకి గోల్డ్ బీడ్ అనేది లాక్ అయిపోతుంది, అక్కడికి ఒక షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట, మనకు ఒక చైన్ మోడల్లా వస్తుంది. మళ్ళీ సేమ్ యాస్టీస్గా పర్ల్ని అలాగే టూలిప్ బీడ్ని తీసుకున్నాను. ఇంకా ఈ షేప్ అనేది ఎలా వస్తుందో చూపించమన్నారు కదా, ఇంత ఈజీగా ఉంటుందండి. మనకు చూస్తేనేమో ఇది ఎలా చేస్తారో ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా. సో మనం ఇలాంటివి మేక్ చేస్తూ ఉంటే ఐడియాస్ అనేవి వస్తూనే ఉంటాయి. మళ్ళీ యాస్టీస్గా బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్ని యాడ్ చేసుకుంటూ 2 వరుసలు తీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఎండింగ్లో మళ్ళీ లాస్ట్ స్క్రూని బిగించేసి నేను మొదట్లో చూపించినట్టుగా బ్లాక్ బీడ్ని యాడ్ చేసుకుంటూ ఇంకా కుట్టేసుకోవడమే. ఇది మీరు అడిగిన బ్లాక్ బీడ్ చైన్ టూలిప్ బీడ్స్తో చాలా చాలా బాగుంటుంది. ఇది మీకు ఒకవేళ షార్ట్గా కాకపోతే లెంతీగా కావాలంటే కూడా ఇంకొక వరుస కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ టూలిప్ బీడ్స్కి 2 వరుసలు బ్లాక్ బీడ్సే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చల్లగా అలా పైకి వచ్చాము మేడపైకి, అలాగే ఇంకా ఒక్కసారి అలా క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా మబ్బు పట్టేలాగా అనిపించింది. ఇంకా బట్టలన్నీ తీసుకొస్తున్నాము. అన్నీ తీసిన తర్వాత మా చిన్నోడు నేను తీసుకొస్తానమ్మా అన్నాడు. ఇంకా అన్నీ తీసుకొచ్చి అలా పెట్టేలోగా నేను వీళ్ళకి ఏమైనా చేసి పెడదామా అని చెప్పి కిచెన్లోకి వచ్చాను. ఈవినింగ్ కదా, ఫ్రెష్ అయిన తర్వాత దీపం కూడా పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర. అలాగే బనానాస్ అయితే చాలానే ఉన్నాయి ఇంట్లో, రీసెంట్గానే తీసుకొచ్చారు, కానీ వేడికి మగ్గిపోతున్నాయి కదా, ఉండట్లేదన్నమాట. ఎన్నని తింటాము, మహా అయితే ఈ చక్కెరకెళ్ళీలు 1 లేదా 2 తింటాము, అంతకుమించి తినలేం కదా. ఇవేమో పూర్తిగా మగ్గిపోతున్నాయి, అందుకని వీళ్ళకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి బనానా మిల్క్ షేక్ చేద్దామా అని తీస్తూ ఉన్నాను. ఇవి పైకి మాత్రం అలా నల్లగా ఉన్నాయి కానీ లోపల మాత్రం బాగానే ఉన్నాయన్నమాట ఫ్రెష్గానే. ఇంకా మిక్సీ జార్ తీసుకొని అన్ని అరటిపండ్ల ముక్కల్ని ఇలా చేసేస్తున్నాను అనమాట. మరి మిగిలిన వాటన్నింటినీ ఏం చేశానని మీరు అనుకోవచ్చు కదా. వాటిని కూడా పాలు లేకుండా ఓన్లీ బనానా షుగర్తో మిక్సీ బట్టి ఒక బౌల్లో వేసి పెట్టేశాను. ఇంకా వీళ్ళు హ్యాపీగా ఇష్టంతో తినేస్తారనమాట. ఇంకా బనానా ముక్కలు ఎన్ని కావాలో తీసుకొని అందులోనే షుగర్ యాడ్ చేసుకున్నా, ఒక ఇలాచీ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒకసారి అలా మనకు నార్మల్ బనానా ఏమంటే
మెత్తగా ఉంటుంది. దానికి బదులు చక్కెరకేళి కొంచెం గట్టిగా ఉంటుంది. అలా మెత్తగా ఉన్నది డైరెక్ట్ పాలు వేసి కూడా మిక్సీ పట్టొచ్చు. ఇవి గట్టిగా ఉంటుంది కాబట్టి ఒకసారి అలా తిప్పిన తర్వాత పాలను యాడ్ చేశాను. ఇంకా టేస్ట్ అనేది సరిపోతుంది షుగర్ కాబట్టి ఇంకా ఖజూర్ లాంటిది ఏమీ యాడ్ చేసుకోలేదు. పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చేసాననమాట. చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక వెరైటీ అడుగుతూనే ఉంటారు కదా! ఇంట్లో కొంచెం టూటీ ఫ్రూటీ ఉండే పైనుంచి అలా సర్వ్ చేసి వీళ్ళకి ఇచ్చేసాననమాట. చాలా బావుందన్నారు. నార్మల్ బనానాతో చేయడమే తప్ప ఇలా చక్కెరకేళితో చేయడం ఫస్ట్ టైం అనమాట. అయినా కూడా బావుండింది. ఇంకా నాకు రాఘవ్ గారికైతే టీ పెట్టేసుకున్నాను ఇక్కడ. అల్లం టీ కొంచెం గొంతనేది సరిగా లేదు. అందుకని కొంచెం అల్లం క్వాంటిటీ వేసుకొని టీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు కంపల్సరీగా బిస్కెట్ అనేది ఛాయ్‌లో మునగవలసిందే. ఇంకా అలా నేను తాగుతూ ఉంటే మధ్యలో పిల్లలు కూడా యాడ్ అవుతారనమాట. నేను ఒక 2 బిస్కెట్స్ తింటానని. ఇంకా బిస్కెట్ తిని వెళ్ళిపోతారు. ఛాయ్ ఏమి అడగరు. ఇంకా అదిగో వాళ్ళ నాన్న దగ్గర, నా దగ్గర ఎవరిది ఖాళీగా ఉంటే అలా. కాకపోతే వేడిగా ఉంటది కదా! ఎక్కడ పైన పడిపోద్దో అని భయమేస్తుంటది. ఇంకా బట్టలు అవి తీసుకొచ్చారు కదా! వాటన్నింటిని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడప్పుడు పెట్టకపోతే ఇంకా అంతే సంగతులు. అలా పేరుకుపోతూనే ఉంటాయి. అందులోనే ముడతలొచ్చేస్తాయని నాకసలు నచ్చదు కూడా. ఎప్పుడప్పుడు అలా నీట్‌గా ఫోల్డ్ చేసి ఎవరి వాళ్ళకి సర్దేస్తూ ఉంటాను. పిల్లలవి మాత్రం మీరే తీసుకెళ్ళి పెట్టేసుకోండి ఎవరి షెల్ఫ్‌లో వాళ్ళని చెప్తాను. వాళ్ళే పెట్టుకుంటారు. మిగిలినవి అవి అన్నీ కూడా నేను చూసుకుంటాను. వీళ్ళు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి క్వాలిటీ టైం వీళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాము. కొంచెం వాళ్ళతో టైం పాస్, బయటకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో ఇంతవరకు చూశారు అనుకుంటే ఏదో ఒక మూలన నా వీడియో నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఈవినింగ్ అయితే ఉన్నట్టుండి వెదర్ ఎలా మారిందంటే అసలు చూస్తుండగానే నల్లటి మబ్బులతో కమ్ముకుపోయిందనమాట. ఎంతలా అంటే అంత గాలొస్తుంది. మా బ్లైండ్స్ అయితే ఎక్కడ గాలికి ఎగిరిపోతాయో అన్నట్టుగా ఉండిందనమాట. అంత విపరీతమైన గాలి, దుమ్ము, ఇంకా చాలా వర్షం కూడా పడిందండి. ఇంకా ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.